ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గడిచిన ఈ కాలమంతా కాపాడి ఈ 2024 సంవత్సరపు ఈ చివరి అంచుల్లో మనల్ని ఉంచాడు. ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆయన పరిచర్య ఇచ్చి ఈ విధంగా నడిపిస్తున్నాడు. దేవునికి మనం వందనాలు చెల్లించాలి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని భక్తుడు జ్ఞాపకం చేస్తూ మర్చిపోకూడదు దేవుణ్ణి. 12 మాసాలు దేవుడు 24వ సంవత్సరంలో కాచి కాపాడి కంటికి రెప్పవలే అనేక ప్రాణాపాయాలు, ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలు వీటన్నిటి నుంచి తప్పించిన దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు అని ఈ సంవత్సరం చివరి అంశంలో ఉన్నాం మనం. ఇక 24 దాటి 25లో ప్రవేశించాలి. 24కి టాటా బై బై, 25కు వెల్కమ్ చెప్పాలి. నువ్వు 25కి వెళ్ళాలంటే నీ ప్రభువుని ప్రార్థించుకోవాలి. అయ్యా, సంవత్సరం దయాకిరీటముగా నాకు అనుగ్రహించుడు ఆయన. యోబు 36:11 చెప్తాడు, వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగా, తమ సంవత్సరం సుఖముగా వెళ్ళబుచ్చెదరు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు భుజింపనిత్తును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. యెబ్బోకు రేవులో యాకోబు పోరాడుతున్నాడు. అతడు మగసిరి గలవాడే దేవునితో పోరాడుతున్నాడు. అయ్యా, నువ్వు నన్ను దీవించాలి ఆయన. ఈ రేవు దాటాలంటే, ఈ సంవత్సరం దాటాలంటే, నూతన సంవత్సరంలో ప్రవేశించాలంటే ఆ రాత్రి యాకోబు పోరాడినట్లుగా దేవునితో నువ్వు పోరాడితే అడుగుడి మీకు ఇవ్వడునన్నాడు. ప్రభువా, ఈ సమయంలో 25లో ప్రవేశిస్తున్న మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ప్రభు ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు. అందులో చూడండి, 13వ అధ్యాయంలో 6 నుంచి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు తోటమాలితో చెబుతున్నాడు. ఆ తోటమాలితో చెబుతున్నాడు తోట యజమాని, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టుల పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ద్రాక్ష తోటమాలితో ఇది నరికివేయి, ఇది ఫలించడం లేదు. దేవుడు ప్రతి వస్తువుని సృజించడంలో ఒక గొప్ప ఉద్దేశము గలదు. ఆ ఉద్దేశం నెరవేరకపోయినప్పుడు ఇంకెందుకది? దీన్ని నరికివేయి. నేను ఏ ఉద్దేశం చేత నాటుకున్నానో ఆ ఉద్దేశం సఫలం కాలేదు కనుక, అది ఫలించలేదు కనుక, నా నెరవేరలేదు కనుక దానికి జీవం ఇచ్చిన సృష్టికర్త ఆ జీవాన్ని తీసుకునే అధికారం లేదా? దాన్ని నరికివేయి అన్నాడా? అయితే వాడు ఆ తోటమాలి ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, యజమాని కోపంగా ఉన్నాడు, నరికేయమన్నాడు. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు ఆ చెట్టుని, అంజూరపు చెట్టుని, అది ఫలించలేదు. ఆ పెంచిన ప్రేమ, అయ్యా దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా 24తో అయిపోయింది మన గడువు, 25 కావాలి. యజమాని చెప్పాడు, కొట్టేయమన్నాడు. తోటమాలి ప్రాధేయపడుతున్నా, 3 ఏళ్ల నుంచి చూస్తున్నా దీని పరిస్థితి మారడం లేదు, ఫలించడం లేదు.
చెట్ల వేరన గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయమంటాడు. మత్తయి సువార్తలో అక్కడ 3వ అధ్యాయం యోహాను చెబుతున్నాడు, చెట్ల వేరన గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయి. అయ్యా, దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, 1 సంవత్సరం గడువు నాకు ఈ నాయన అని ప్రాధేయపడుతున్నాడు. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు. ఈరోజు ప్రభువు నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక అవకాశం ఈ నాయన దేవుడికి ప్రాధేయపడుతున్నాడు. ఇక్కడ దేవుడు యేసయ్య యూదులకు పాఠం నేర్పిస్తున్నాడు. దేవునిని ఆయన కార్యాలను లోకానికి బయలుపరచడానికి యూదులను ప్రత్యేక జనాంగంగా ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన భూలోకానికి రావాలి, ఒక జనాంగం కావాలి, దేవుడంటే దేవుని యొక్క పనులు చేసేవాళ్ళు కావాలి ఎన్నుకున్నాడు. అయితే వారి యందు ఆయన ఉద్దేశాలు నెరవేరలేదు. నీతి ఫలాలు లేవు, వేషధారణ అనే ఆకులు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికతో నిండిన వారి యొక్క వీరి నుంచి సహాయం ఎవరికి ఉపయోగపడంగా ఉన్నారు వాళ్ళు. ఇక ద్రాక్ష తోట, అందులో అంజూరపు చెట్టు, ఈ ప్రపంచమే ద్రాక్ష తోట. యూదులు అంజూరపు చెట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. తోటమాలి యేసయ్య యజమాని దేవుడు. ఈ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ యోధా జనాంగంలో నేను శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టాడు. అయితే వారే త్రోసివేసి యోహాను సువార్తలో చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9 చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూసారు, పంతముతో చేశారట సొంత ప్రజలే ఆయన్ని. ఆయన వడ్లవాని కుమారుడండి, యోసేపు కుమారుడండి, ఆయన దేవుని కుమారుడు అంటాడేమిటి? ఇక్కడ తోటమాలి అక్కడ ప్రాధేయపడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వని పడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే అంజూరపు చెట్టు పండలేదు, ఫలించలేదు, తీసివేయమన్నాడు. యూదా జనాంగం కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఎరివేశాడు, త్రవ్వాడు, ఎరివేశాడు, ప్రాణం పెట్టాడు, చచ్చిపోయాడు. అయినప్పటికీ వాళ్ళు ఆయనను అంగీకరించలేకపోయారు. అయినా ఆ వంచకుడు అన్నారు, ఆ దెయ్యాలు బట్టి నోడు అన్నాడు, ఆ మోసగాడు అన్నారు యేసయ్యని, దేవుని కుమారుడి దేవుడిని. దేవుడు కోపం వచ్చింది, చెట్టు నరికేయమన్నాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకి రోమా చక్రవర్తి టైటస్ వచ్చాడు. 11 లక్షల మందిని చంపేశాడు. అంతే నిర్దాక్షిణ్యంగా యూదుల్ని 11 లక్షల మందిని. వాళ్ళు అన్నారు, పిలాతు చేయగడుక్కున్నాడు, ఈ నిర్దోషి రక్తముతో నాకు సంబంధం లేదు, ఆయన నిర్దోషి, నిరపరాధి, నీతిమంతుడు. అలా ఆవిడ చెప్పింది, ఆయన జోలికి వెళ్ళకరా బాబు, ఆయన చేతులు కడుక్కున్నాడు, ఈ విషయానికి నాకు సంబంధం లేదు. వాళ్ళు అన్నారు, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద పడాలని కోరుకున్నారు వాళ్ళు. తదనుగుణంగా క్రీస్తు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి 11 లక్షల మంది యూదులని చంపేశాడు. 17,000 మందిని బానిసలుగా తీసుకుపోయాడు. ఆకలి దప్పికలతో చచ్చిన వారి లెక్కే లేదు. అనేక మంది అన్ని దేశాలకు చెరపాలైపోయి చల్లాచెదరైపోయాడు. ఆ విధంగా ఆ యొక్క అంజూరపు చెట్టునే ఆ యోధా జాతి, యోధా సంఘము ప్రపంచమంతా చల్లాచెదరైపోయి అల్లకల్లోలైపోయాడు. దేవుని కోపం వస్తే. ఇక ప్రస్తుత కాలంలో చూస్తే క్రైస్తవ సంఘము దేవుని ద్రాక్ష తోట, ప్రతి విశ్వాసి అంజూరపు చెట్టు. సంవత్సరాల తరబడి ప్రతి క్రైస్తవుల నుంచి దేవుడు ఆత్మఫలాలు వెడుగుతున్నాడు. ఆత్మఫలములు కనిపించడం లేదు. యూదులకైతే మనకు కూడా పట్టే పరిస్థితుల్లో ఉన్నాం, జాగ్రత్త. ఏ యూదులైతే ఫలించలేదో, ఏ అంజూరపు చెట్టు ఫలించలేదో దాని యజమాని నరికివేయమన్నాడు. తోటమాలి ప్రాధేయపడ్డాడు. అయితే తోటమాలి మాటలు వినలేదు, పెడచెవిని పెట్టి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. అలాగే యేసయ్య తోటమాలిగా మధ్యవర్తిగా మన కోసం వచ్చాడు. ఏ సంబంధమైతే ఆది కాలంలో తెగిపోయిందో దేవునికి దైవ మానవ సంబంధము, ఆ తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించడానికి
దేవుడే మానవుడిగా యేసునే పేరుతో వచ్చాడు. ఆయన తోటమాలిగా ఉండి మన పాపాల కొరకు, మన అవిధేయతల కొరకు, మన పొరపాట్ల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఫలించాలి. ఈ సందర్భంగా ఒక కథ జ్ఞాపకం చేస్తా. మానవులలో దైవ చిత్తానుసారమైన ఫలములు ఫలించుట గూర్చి ఎంతమంది యోచించరు. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండడు. నువ్వు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలి. దేవుని గ్రంథాన్ని ఎన్నిసార్లు చెప్పంతే, ఎక్కడేసో గొంగలి అంటే అక్కడే. అయితే కొద్దిమంది మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. తక్కిన వారు పాపములోనే, లోకములోనే సంతోషించి దేవుని పనుల గురించి నిర్విచారంగా ఉన్నారు. దేవుడి భయం లేదు. వాళ్ళ ఇష్టమే. ఆత్మఫలాలు లేవు, వెలుగు ఫలాలు లేవు, నీతి ఫలాలు లేవు, దైవ సంబంధమైన దీవెనలు లేవు, ఆలోచనలు లేవు. ఒకరోజు ఒక వేటగాడు తుపాకీ తీసుకుని అడవిలోనికి వెళ్ళాడు. ఇంతలో అడవి లోపల ఒక చెట్టు మీద తేనెపట్టు కనిపించిందట. వినండి, వేటగాడు వెళ్ళాడు అడవిలోకి, సింహాన్ని వేటాడడానికి అడవిలోకి వెళ్ళాడు. చూడగా ఒక చెట్టు మీద తేనెపట్టు కనిపించిందట. తుపాకీ కింద పెట్టి తేనె కోసం చెట్టు ఎక్కి తేనె తినడం ప్రారంభించింది. తేనె మాధుర్యము. ఈ లోకం అంటే తేనె, తీపి. కొంతసేపటికి అడవి కదా, పులి ఆ సింహం చెట్టు దగ్గరకు వచ్చిందట. చెట్టు దగ్గరకు వచ్చింది, మనవాడిని చూసింది, మనవాడు చూచాడు. పురు నుంచి వచ్చే ప్రమాదం తప్పించుకోవడానికి ప్రక్కనే ఉన్న ఏటులోకి దూకుదాం అనుకున్నాడట. ప్రక్కనే ఏరుంది, సరే పులి వచ్చింది కదా చూద్దాం అని, సరే ఆ లోపలికి ఏటులోకి గెంతేద్దాం అనుకున్నాడట. తేనెను తాగుతూనే ఉన్నాడు. ఇందులో ఏటిలో ఒక ముసలి నోరు తెరుచుకొని వీళ్ళని మృంగడానికి రెడీగా ఉంది. చెట్టు కొందేమో సింహం ఉంది, ఏటిలోనేమో మొసలు ఉంది. అయినా నువ్వు తేనె పెడచడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తేనె తింటూనే ఉన్నాడు. మనం కూడా అంతే. గుడికి వెళ్ళాం, ప్రార్థన చెయ్యం, బైబిల్ చదవం, టీవీలు, సెల్ ఫోన్లు, లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము మన వదిలిన వదలదు. సరదా సిగరెట్, సరదా కాలుతాడు సిగరెట్టు, అది వీడి సిగరెట్ వదలదు. వ్యసనం వదలదు, వ్యామోహం వదలదు. వీడు తేనె మైకులో ఉన్నాడు. అక్కడేమో కిందేమో సింహం ఉంది, ఏట్లో బస్సులు ఉంది. సరే కొంతసేపు పోతాయి కదా అనుకుంటున్నాడు. అంతే. ఈ వ్యాధి వచ్చిందే, ఈ బాధ వచ్చిందే, ఈ సమస్య వచ్చిందే, ఎందుకు వచ్చింది ఆలోచన లేదు. అవే పోతాయిలే ఇలా అనుకుంటున్నాడు. ఈ పులి, ఆ ముసలి కొంతసేపు వెళ్ళిపోతాయి అని అనుకున్నాడు. తేనె తింటూనే ఉన్నాడు. ఈ లోపల అనుకోని సంఘటన జరిగింది. వీడెక్కిన చెట్టు మాను లోపల చెద తినేస్తుందట. ఇప్పుడు పాత చెట్టు చెద తింటూనే ఉంది. లోపల పైకి బాగానే ఉంది, లోపలంతా గుల్లైపోయింది చెట్టు. చెట్టు విరిగి నీటిలో పడింది. ముసలి వాడిని మృంగి వేసింది. ఇది కథ. అడవిలోకి వెళ్ళాడు, తుపాకీ కింద పెట్టాడు, తేనె కోసం చెట్టు ఎక్కాడు, సింహం వచ్చింది, నీటిలో ముసలుంది. ఇవన్నీ చూసుకున్నా కానీ భయపడకుండా తప్పించుకోవడానికి ఆ మనసు లేక ఆ యొక్క తేనెలో చిక్కుకుపోయినవాడు. ఈ యొక్క వేటగాడు ఏ వేట కోసం వెళ్ళాడో వాడే బలైపోయి. ఎంత విచారం. తుపాకీ ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, తేనె వ్యామోహములో చిక్కిపోయిన వారికి లోకములు ఎవడు లోకముతో స్నేహము చేయనో వాడికి దేవునికి శత్రువు అని చెప్తుంది దేవుని వాక్యము. దివారాత్రులు ధ్యానించమంటుంది దేవుని వాక్యాన్ని. మనము జీవించే ఈ ప్రపంచమే అడవి. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము అంతా మోసం. మీ విరోధి అని గర్జించే సింహము ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. దాని బారిన పడిపోతావేమో.
మనం ఆధారము చేసుకుని శరీరము రాను వలె దినాలు గడిచే కొలది బలహీనమైపోయి మరణాన్ని సమీపిస్తుంది. జన్మదినము జరుపుకుంటున్నావు, నీ బర్త్డే జరుపుకుంటున్నావు, ఆ తల్లి సంబరపడిపోతుంది, కానీ ఆ బిడ్డ జీవితంలో 1 సంవత్సరం కోల్పోతుందని ఎవడో ఆలోచించడండి. ఈ సత్యాన్ని గమనించలేక మనుషులు పాప ఫలితముగా లభించే లోక సంతోషాలతో కాలం గడుపుతున్నారు. ఇలాంటి వారి కొరకు ముసలి అనే నరకం ఎదురు చూస్తుంది. పాపాదవశ్యం నరకం ప్రయాతి. ఈరోజే నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి క్రీస్తు శిలువ రక్తము ద్వారా శుద్ధీకరించబడి పోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావని. కనుక నువ్వు ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, చదవండి. ద్రాక్షవడిని నేను, తీగలు మీరు. దానికి ముందుగా యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియుకు ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాను. వాటి మధ్య బురుజులకు ఒకటి చేయించి ద్రాక్ష తోటను తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపబడిన ఎదురు చూచుచుండని కానీ అది కారు ద్రాక్షలు కార్చాను. సరే నైవే, అది కారు ద్రాక్షలు కాల్చిందట. మంచి ద్రాక్షల కోసం ఎదురు చూస్తున్నాడట, కారు ద్రాక్ష కాల్చిందట. ఆయన అక్కడ అంటాడు, కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం చెప్పండి రా. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దాన్ని చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. చూడండి 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెబుతున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఫలింపని తీగలు తీసివేస్తాడు. జాగ్రత్త. ఈ 2024వ సంవత్సరము నువ్వు ఫలించలేదు కనుక తోటమాలి ప్రాధేయపడి 25వ సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం నీ ఇష్టానుసారముగా జీవించడానికి కాదు, అది గడువు సంవత్సరము. తోటమాలి ప్రాధేయపడ్డాడు, గడువు కోరుకున్నాడు. అయ్యా ఒక అవకాశం ఇచ్చి చూడు నాయన, 3 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా, 3 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, నువ్వు చూస్తున్నావు, అది ఫలించలేదు. 1 సంవత్సరం గడువి, 25వ సంవత్సరం 2025 సంవత్సరం గడువి. ఈ సంవత్సరం కూడా ఉండనివు, నేను చదువుతా, ఎరువేస్తా, అది ఫలించదు. సరే నా ప్రియ సహోదరి సహోదరుడు, 24వ సంవత్సరంలో దేవునికి ఒకవేళ ఇష్టంగా లేమేమో, అయితే దేవుడు ప్రభువు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ బిడ్డలకి సంవత్సరం గడువు, ఈయనైనా సంవత్సరం గడువు ప్రభువా అని. తర్వాత ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని పరికరాన్ని తీగలు తీసేస్తే మిగతా మొక్కల బలం వచ్చి అవి ఎక్కువగా ఫలిస్తే తర్వాత నేను మీతో చెప్పిన మాటను బట్టి యేసయ్య మాటను బట్టి మనం పవిత్రులం అవుతామట. ఆయన మాట ఉంటే చాలు, నీ మాట చాలు యేసయ్య అంటాడు. అందుకనే మనం పవిత్రులం కావాలంటే, ఫలభరితమైన జీవితం కావాలంటే మనలో యేసయ్య ఉండాలి అని ఇక్కడ 16 చదవండి. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మీరు ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీరు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలని, ముత్యాలుగా, మంచి ముత్యాలుగా, అమూల్యమైన ముత్యాలుగా ఉండాలని. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, కానీ మీరు ఏమడిగినను ఆయన ఇస్తాడని అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇందులో 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. మీరు బహుగా ఫలించడం వలన. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రియ సహోదరుడు రాజా రమేష్ గారు, సురేష్ బాబు అన్నదమ్ములు, వారు కువైట్లో ఉంటారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా ఈ టీవీ పరిచర్య ఆ భారాన్ని వారు భుజస్కంధాల మీద వేసుకుని వారు నడిపిస్తూ, అన్నయ్య ఈ పరిచర్య చేయడం మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, మమ్మల్ని దీవిస్తున్నాడు దేవుడని వారు నాకు చెప్పడం జరిగింది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని మరి తమ్ముడు విజయ్ కుమారు
వారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, నడిపించడానికి ఆయన మార్గదర్శిగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు వారిని, వారి కుటుంబాలు దీవించాలి. 25వ సంవత్సరం దీవెన వరకు అనుగ్రహించాలని, వారు బహుగా ఫలించాలని ప్రభు పేరట వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు, నువ్వు ఆయన శిష్యుడిగా ఉండాలంటే, ఆయన సేవకుడిగా ఉండాలంటే నువ్వు ఫలించాలి, ఆత్మఫలాలు నీలో ఉండాలని కోరుతున్నాడు. అందులో 4వ వచనం చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించాలంటే, మనం ఫలించాలంటే ఆ తోటమాలి సలహాలు, తోటమాలి ఆలోచన మనకు కావాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడును. మనుషులట్టి వారిని పోగు చేదురు, వాటిని అగ్నిలో వేస్తారా బాబు. 7వ వచనం చదవండి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక 2వ వచనం చదవండి. నాలో ఫలింపల ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అంజూరపు చెట్టు ఒక విశ్వాసకు సూచనగా ఉన్నది, నీకు నాకు సూచనగా ఉన్నది. మనం ఫలించకపోతే, ఫలభరితంగా కాకలేకపోతే, ఇదిగో 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 22లో చూసా, 23లో చూసా, 24లో చూసా, వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. వాళ్ళు నా మాట వినడం లేదు. ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో మాట చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. తొలిపించుకున్నారు, నా మాట వినడం లేదు, నా మీద తిరగబడ్డారు. ఎందుకు నాటుకుంటాడండి యజమాని? చెట్లను ఎందుకు నాటుతారండి? అవి ఫలించాలని, మంచి కాపు కావాలని. అయితే ఆ చెట్టు ఫలించకపోతే దేవుడికి ఎంత కోపం. ఈ సమయంలో ప్రాధేయపడుతున్నాడు తోటమాలి, నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాధేయపడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, గలతీ రాసిన పత్రికలో ఆత్మఫలాలు చెప్పాడు. ఎక్కడ గలతీ రాసిన పత్రికలో ఆత్మఫలాలు అక్కర్లా, వెలుగు ఫలాలు అక్కర్లా, ఏ ఫలాలు అక్కర్లా, యాపిల్ కావాలా, సీతాఫలాలు కావాలా, ఈ లోక ఫలాలు కావాలి. కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన మాటలు మనకు అక్కర్లేదు. దేవుడు అక్కర్లేదు. ఆయన గాలి కావాలా, ఆయన నీరు కావాలా, ఆయన ఈ భూమి కావాలా, ఈ పొలాలు కావాలా, స్థలాలు కావాలా, ఇవన్నీ కావాలా, ఆయన అక్కర్లే. ఏమైపోతారు? 5వ అధ్యాయంలో 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇక్కడ 9 లక్షణాలు చెప్పాడండి ఆత్మఫలం అంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9 చదవండి. అయితే వెలుగు ఫలమేమనగా, వెలుగు ఫలమేమనగా సమస్త మంచితనము, నీతి, సత్యమైన వాటిలో మంచితనము లేదు. ముంచేతనం ఉంది కానీ మంచితనం లేదండి. నీతి లేదు, అవినీతి, అవినీతి, పక్షపాతము. ఆ మధ్య చెప్పాను నేను, నువ్వు పక్షపాతం చూపించావా నీకు పక్షపాతం వచ్చేస్తుంది, జాగ్రత్త. మంచితనం లేదు, నీతి లేదు, సత్యము లేదు, అబద్ధాలే, మోసాలే. 60 అబద్ధాలు ఆడతామంట మనుషులు. 50 దాటింది, 60 దాటింది, 70లో పడ్డావు, మార్చుకో. నువ్వు ఫలించాలి. ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, జిహ్వా ఫలం అన్నాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 15 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనకు దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఆయన ద్వారా దేవుని ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా జిహ్వా ఫలము అర్పింతుము.
జిహ్వా ఫలము, జిహ్వా ఫలము, నీ జిహ్వ, నీ నోటి ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, క్రియా ఫలము. 24వ సంవత్సరం వెళ్ళిపోతుంది, 25 రాబోతుంది. నువ్వు 25లో ప్రవేశించాలంటే, అయ్యా నేను ఫలిస్తాను నాయన, నువ్వు ఫలించాలంటే నాతో అంటుకట్టబడి ఉండాలా. ఆయన వాక్యం నీలో ఉండాలి, ఆయనతో సహవాసం నీ ఉండాలా. నిన్ను పిలుచుకున్నాడు సహవాసానికి, నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి, ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన నిన్ను. నీటిలో ఉన్నంత వరకే ఆ యొక్క లోటస్ యొక్క జీవితం. ఎప్పుడు నీటిలో ఉంటుందో లోటస్ ఆ సూర్య రశ్మి చేత అది వికసిస్తుంది. అదే లోటస్ నీరు నుంచి బయటకు వచ్చేస్తే అది ఏ సూర్యుడైతే దానికి జీవితాన్ని ఇచ్చాడో ఆ సూర్యుడు దాన్ని ఎండిపోజేసి మండించేస్తాడు. జాగ్రత్త. నీరంటే వాక్యము, లోటస్ అంటే నువ్వు నేను, సూర్యుడు అంటే దేవుడు, సన్ యేసు ప్రభు. ఆయన కాంతి, ఆ సూర్యకాంతి నీ మీద పడితే నువ్వు హాయిగా సంతోషంగా ఫలభరితంగా జీవిస్తావు. ఒకవేళ ఆయన నీలో లేకపోయినా, ఆయన వాక్యం నీలో లేకపోయినా, ఆయనతో సహవాసం లేకపోయినా, ఆయన తోడు నువ్వు లేకపోయినా, ఆయనకి వేరుగా ఉంటే నువ్వు ఉట్టివాడిగా మిగిలిపోతావు. జాగ్రత్త. 2024వ సంవత్సరం దేవుడు అంతా కాపాడాడు. ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, బిడ్డలనిచ్చి, అనేక ప్రమాదాలు తప్పించి 25లో ప్రవేశింపు చేస్తున్న ఈ శుభ సమయంలో నీ జీవితాన్ని అంకితం చేసుకో. తిన్న తేనె చాలు, ఈ లోకం చాలు. అప్పుడే నువ్వు హాయిగా సంతోషంగా 25వ సంవత్సరంలో ప్రవేశించి సంవత్సరం అంతా ఆది నుంచి అంతము వరకు సంవత్సరాంతము నీకు తోడుగా ఉండి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. కనుక మరి దేవుడి సంవత్సరం అంతా నీ బిడ్డలు సురేష్ బాబు, రాజా రమేష్ లేక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నాం. ఇక ముందు కూడా వారు సహాయం చేస్తారని వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడే ఏమైనా చేస్తాడు. మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయమని చెప్పాడు. సేవకు సహకారం చేసే ప్రతి వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయమని చెప్పాడు. కనుక వారి పేర్లు జీవగ్రంథం రాశాడు. సంతోషిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మాటలు దీవించండి. నూతన సంవత్సర దీవెన దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నూతన సంవత్సర దీవెన అనుగ్రహించునుగాక. ఆమేన్.